కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను తక్కువ చేసి చూపించే కుట్ర చేస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. కులగణన తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. వెంటనే రీసర్వేకు ఆదేశించి లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేయకపోవడం, రైతు బంధు ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్సీ కవిత. కులగణన తప్పుల తడకగా ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఏ లెక్కన చూసినా బీసీలు 56% ఉంటారని, కాంగ్రెస్ 46 అంటోందన్నారు. బీసీలను తక్కువ చేసి చూపించే కుట్ర చేశారన్నారు. వెంటనే రీసర్వేకు ఆదేశించి లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. మీరిచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ రోజు ఆ కులగణన మీద ఇది పూర్తి తప్పుల తడక. ఈ కులగణన మీద మీరిచ్చిన స్టేట్మెంటు చిత్తు కాగితంతో సమానం. ఎందుకంటే రాష్ట్రంలోని బలహీన వర్గాల గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని రాష్ట్రంలోని ఏ బీసీ బిడ్డ కూడా ఒప్పుకుంటలేడని చెప్పి శాసనసభలో, శాసన మండలిలోనే మా పార్టీ తరఫున గట్టిగా ప్రభుత్వానికి డిమాండ్ చేసినాం. కాంగ్రెస్ సర్కార్ కోతల ప్రభుత్వమని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. రుణమాఫీ చేయకపోవడం, రైతు బంధు ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సన్నవడ్లకు బోనస్ విషయంలో ప్రభుత్వం దాగా చేస్తోందన్నారు. రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఓడగడతామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాను. రైతు ఎన్ని క్వింటాళ్ల కందులు పండిస్తే షరతులు లేకుండా, కోతలు లేకుండా రైతు పండించిన మొత్తం కందులను కొనుగోలు చేయడానికి వెంటనే ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ఈ దేశ ప్రజలకు అవసరమైన వంట నూనె కోసం సన్ఫ్లవర్ పండిస్తే ఆ రైతుకు అన్యాయం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. కొండగట్టుకు మళ్లీ వచ్చే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్సీ కవిత. గత 10 ఏళ్లలో కొండగట్టును అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించి కొండగట్టును అభివృద్ధి చేయాలన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకొని పూజలు చేశారు కవిత. తర్వాత బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప స్వామివారిని మళ్లీ దర్శించుకునేటటువంటి భాగ్యం నాకు దక్కిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉండాలి, బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో గుండు సున్నా వచ్చిందని, రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉండబోతుందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బీజేపీ నేతలు రిజర్వేషన్లు చేయకుండా వారి డప్పు వారే కొట్టుకుంటున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్నారు. రిజర్వేషన్లు వస్తే గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయన్నారు.